నమస్తే అన్న, అందరికీ నమస్కారం. ప్రస్తుతం ఇరాన్ దిగి వచ్చిందని చెప్పేసి అంతర్జాతీయ మీడియా వెల్లడించింది. ప్రస్తుతం ఇరాన్ పైన మనం చూసుకుంటే కానీ ఇజ్రాయిల్ మరియు అమెరికా భారీ దాడులు చేస్తూ ఉంది. ఇప్పటికే ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీని చంపివేసిన విషయం అందరికీ తెలిసిందే. అలాగే ముఖ్యమైన నేతలు, అగ్రనేతలు ఎవరైతే ఉన్నారో 40 మందిని మేము మట్టుపెట్టామని చెప్పేసి ట్రంప్ ప్రకటించిన విషయం అందరికీ తెలిసిందే. ఈ నేపథ్యంలో ఇరాన్ ఎయిర్ డిఫెన్స్, ఎయిర్ ఫోర్సు, నేవీ నాయకత్వాన్ని నాశనం చేశామని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ అన్నారు. తమతో చర్చలకు సిద్ధంగా ఉన్నామని ఇరాన్ అంటుంది, కానీ ఇప్పటికే ఆలస్యమైందని చెప్పానని ట్రూత్ సోషల్లో ఆయన పేర్కొన్నారు. మరోవైపు ఈ యుద్ధం 4 నుంచి 5 వారాల పాటు కొనసాగవచ్చని చెప్పానని తెలిపారు. ఈలోపు ముగించేస్తామని ఇజ్రాయెల్ యుఎస్ దళాలకు ఇది పెద్ద కష్టం కాదని చెప్పడం జరిగింది. ప్రస్తుతం మనం చూసుకుంటే కానీ యుద్ధం మరో 1 రోజుల పాటు ఉండొచ్చు అన్నమాట. ఈ 1 రోజుల్లో ఇరాన్ను మేము సమూలంగా నాశనం చేసేస్తామని చెప్పేసి ప్రస్తుతం ఇరాన్ దిగి వచ్చిందనమాట. మేము చర్చలకు సిద్ధంగా ఉన్నాము, మీరు చర్చలకు కానీ మీరు కూడా సిద్ధంగా ఉంటే కూర్చొని మాట్లాడుకొని శాంతియుతంగా ఈ సమస్యను పరిష్కరించుకుందామని చెప్పేసి ఇరాన్ నుంచి అయితే అమెరికాకైతే ఒక సందేశం వెళ్ళిందనమాట. ప్రస్తుతం ట్రంప్ మనం చూసుకుంటే ఇప్పటికే చాలా లేట్ అయిపోయింది, మీకు చాలా సమయం ఇచ్చాము, ఇప్పటికే మీ యొక్క సుప్రీం లీడర్ను, అలాగే మీ యొక్క డిఫెన్స్ సిస్టమ్ను, అలాగే మీ యొక్క ఆర్మీలో ఉన్న పెద్ద పెద్ద కమాండర్లను అందరినీ చంపేశాము, మొత్తం ఇరాన్ను మా స్వాధీనంలోకి తెచ్చుకునే విధంగా మేము ముందుకు వెళుతూ ఉన్నాము. దీనికి కేవలం 4 నుంచి 5 వారాల పాటు మాత్రమే సమయం ఉంటుంది, 1 రోజుల లోపు మీ పని పడతామని చెప్పేసి ట్రంప్ ప్రకటిస్తూ ఉన్నారు. ఇటువంటి నేపథ్యంలో ఏవైనా దేశాలు కలగజేసుకొని శాంతియుతంగా ఈ యొక్క సమస్యను పరిష్కరించుకునేందుకు కృషి చేయాలని చెప్పి మనం అందరం ఆశిద్దాం. ఎందుకంటే ప్రస్తుతం ఇరాన్ చర్చలకు సిద్ధంగా ఉందని చెప్పేసి తెలుపుతూ ఉన్నారు. మరోవైపు అమెరికా అధ్యక్షుడేమో ఇది చాలా ఆలస్యం అయిపోయింది, ఇప్పటికే టూ లేట్ అని చెప్పేసి ప్రకటించారు. కాబట్టి అందరూ బాగుండాలి, ఎందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.